గురు మీకే వేషం వేసినా భలే నప్పుద్ది గురు. అందులోనూ పర్టికులర్ గా ఈ వేషం సూపర్ గురు. ఇంతవరకు కాపాడడానికి స్పైడర్ మ్యాన్ వచ్చాడు. ఫస్ట్ టైం కిడ్నాప్ చేయడానికి వచ్చిన స్పైడర్ మ్యాన్ మీరే గురు. గెటప్ అంతా బానే ఉంది కానీ డ్రాయరే మర్చిపోయి బయట చేస్తున్నాను. ఇదంత అవసరమా? అవసరమా అంటున్నాను. మా పిల్లల్ని ఎత్తుకో చాలా సేపు అయిందిరా. అనవసరమైన సోదాపి మా బామర్ది ఫోన్ చేసి ఒక్కొక్కరికి 3 కోట్లు తగ్గకుండా లెక్కేసి డబ్బులు ఇవ్వనండి. అయ్యో ఎక్కడ నిలబడ్డావరా? నువ్వు ఎక్కడ నిలబడ్డావంట? ఇక్కడ నుంచి కింద పడ్డావంటే ఏమవుతావో తెలుసా? కాపాడడానికి స్పైడర్ మ్యాన్ మీరున్నారు కదా. స్పైడర్ మ్యాన్ ఏదోది డ్రెస్ వేసుకున్న దగ్గర నుంచి లోపల మొత్తం ఉడికిపోతుంది. కూర్చోరా స్పైడర్ మ్యాన్. గురు ఏంట్రా మనం వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. ఏమైందిరా? తప్పు జరిపింది. ఒక్క నిమిషం మీరు అలా ఇలా ఆడుకోండి. వెళ్ళండి. ఏం తప్పు జరిగిందిరా? మీ బామ్మర్దికి ఫోన్ చేసి వీరభద్రం గారి బామ్మర్ది మీరేనా అని అడిగాను. దానికి ఆయన ఏమన్నాడు తెలుసా? అవును, నా ఫోన్ మీ చేతికి ఎలా వచ్చింది? అవును, నువ్వే ఫోన్ నుంచి చేసావు? ఈ ఫోన్ నుంచి గురు. అరే బండోడా, ఇది వాడి ఫోన్ రా. ఇది మీ చేతికి ఎలా వచ్చింది? డ్రెస్ చేంజ్ చేసినప్పుడు దీన్ని పట్టుకోమంది మీరే కదా. అయ్యయ్యో, ఇది వాడి దగ్గర కొట్టేసిన ఫోన్ అని మర్చిపోయి మీకు ఇచ్చానే. అయ్యో, ఫోన్ వచ్చింది. ఎవరో చూడండి రా. గురు ఆయన ఫోన్ చేస్తున్నాడు. అయ్యయ్యో, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? స్పీకర్ ఆన్ చేయమంటారా? ఆన్ చేస్తే నానా బూతులు తిడతాడు రా. తిట్టినివ్వండి, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. రై, విని ఎంజాయ్ చేయడానికి ఏమైనా ఎఫ్ఎమ్మా? అరే విన్నాం సార్, అందులో ఏముంది? మాట్లాడండి సార్, పక్కనే ఉన్నారు. ఏం బావా, ఎలా ఉన్నావు? నేనా, ఏదో ఉన్నాలే. పిల్లలందరినీ తీసుకొని స్పైడర్ మ్యాన్ గెటప్ వేసుకొని ఎయిర్పోర్ట్ చూపిస్తానని తీసుకెళ్ళామట కదా. అంటే పిల్లలంతా ఆశపడ్డారు బామర్ది, అందుకే తీసుకొచ్చాను. ఇలాగే ప్రతి వారం ఒక్కొక్క గెటప్ వేసుకొని పిల్లల్ని ఒక్కో పిక్నిక్ స్పాట్ కి తీసుకెళ్ళు. రే ముద్దు నాయల్లారా, కిడ్నాప్ కోసం వేసుకున్న వేషం మీరందరూ నన్ను టూరిస్ట్ గైడింగ్ చేశారు కదరా. సార్, మినిస్టర్ గారితో ఏం మాట్లాడాలో ప్రిపేర్ అయ్యారా? ఏదో ఒకసారి మాట్లాడండి. మినిస్టర్ బాగున్నారా? భోంచేశారా? నేను పాత సూర్యాని కాను. ఇక మీద నా కోపమే రాదు. మీరు చెప్పినట్టు. ఆపండి సార్, మీరు ఏదో ప్రాథమిక పాఠశాల టీచర్ దగ్గర మాట్లాడినట్టు మాట్లాడుతున్నారే. మనం కలవబోయేది పాల పరిశ్రమ శాఖ మంత్రిని. పాల పరిశ్రమ అంటే? పాల పరిశ్రమ అంటే పాలను ఉత్పత్తి చేసేది. పాలంటే? పాలంటేనా? మిల్క్. మిల్క్ అంటే? మిల్క్ అంటే కూడా తెలీదా మీకు? మిల్క్ అంటే తెల్లగా ఉంటది, చందమామలాగా. చందమామ అంటే? అవ్వా, చందమామ అంటే కూడా తెలీదా? సార్, మీరు మరీ ఎటకారంగా మాట్లాడుతున్నారు. మినిస్టర్ గారు ఈ ప్రాజెక్ట్ మీద సైన్ చేశారనుకోండి, మన ఇద్దరు అమెరికా వెళ్ళి పాల బిజినెస్ పెట్టి అక్కడే సెటిల్ అయిపోవచ్చు. మినిస్టర్ గారు బయటికి వెళ్ళిపోతారు, తొందరగా రండి. ఓ, సూర్య ఇండియాలో ఉంటేనే ఇంటికి సరిగ్గా రావట్లేదు. అమెరికా వెళ్ళిపోతే సావిత్రి గతి అధోగతి అవుతుంది. వీడి పాల బిజినెస్ నెలపాలు చేయాల్సిందే. ఏంట్రా ఇంకా రాలేదు? డ్రెస్ మార్చుకుంటున్నారండి సార్. వెళ్ళి చూసుదాం పద. సార్, తను లేడీ మినిస్టర్. అయితే ఏమవుతుంది పద. సార్, ఎందుకు సార్ కంగారు పడతారు? ఆవిడ దగ్గర పాల పరిశ్రమే ఉంది. పాలు పెరుగు బాగా దట్టించి నిబ్బరంగా వస్తారు. గోమాత గోకులమాత మీకు వందనాలు. మేడం, మిమ్మల్ని అందరూ బేబీ కామధేను అని పిలుస్తున్నారే, దానికి కారణం ఏంటి? నాకు 8వ ఏడు వచ్చే వరకు నేను మోకాళ్ళ మీదే పాకేదానట. అందుకే అందరూ నన్ను బేబీ కామధేను అని పిలుస్తారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని దూరం నుంచి చూస్తే మోకాళ్ళ మీద నడిచొస్తున్నట్టే ఉంది. ఇప్పుడు బాగానే పెరిగారు కదా, బేబీ కట్ చేయొచ్చు కదా. నేను పాల పరిశ్రమ శాఖ మంత్రిని అయ్యాక పాలకి బేబీకి ఉన్న సంబంధాన్ని అలాగే కంటిన్యూ చేశా. మీరు పాలు తీసుకోండి. ఏంటి మేడం ఇది? తాగడానికా లేక గుళ్ళోకి తీసుకెళ్లి పాలాభిషేకం చేయడానికా? మా సైజు గ్లాసులు లేవా? నో. మా ఇంటికి అతిథులు ఎవరొచ్చినా చెంబు నిండా పాలివ్వడం మాకు అలవాటు. చెంబులు అరిగిపోయిన దగ్గర నుంచి గౌరవం తగ్గకుండా ఇలా గాజు గ్లాసుల్లో ఇస్తున్నాం. మీరు పాలు తీసుకోండి. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. మేడం, మీకు భారీ ఎదుగుదల అనుకోకుండా వచ్చిందా, చిన్నప్పటి నుంచే ఉందా? నో, వంశపారంపర్యంగా మాది పొలిటికల్ ఫ్యామిలీయే. నేను అడిగింది ఆ ఎదుగుదల గురించి కాదు. అవును, మీ వాయిస్ చాలా బాగుంటుందని విన్నానే. అవునవును, నేను చిన్నప్పుడు చాలా బాగా పాడేదాన్ని. నా వాయిస్ విని ఓసారి మా స్కూల్ కు వచ్చిన సింగర్ చిత్ర కూడా నాకు బ్రైట్ ఫ్యూచర్ ఉందని చెప్పింది. ఆవిడ మాట ఏమాత్రం వృధా కాలేదు మేడం. కష్టపడి అపాయింట్మెంట్ తీసుకున్నాం సార్. ప్రాజెక్ట్ గురించి మాట్లాడండి సార్. సీరియస్ గా మాట్లాడండి. ప్రాజెక్ట్ గురించే కదా? సీరియస్ గానే కదా. ఇప్పుడు మాట్లాడతాను చూడు. అయ్యో సార్, మీరు నన్ను చూసి విజిల్ ఎందుకు వేస్తున్నారు? మేడం, అది మీరు పాలకు సంబంధించిన మినిస్టర్ కదా, అందుకే కుక్కర్ స్టైల్లో విజిల్ వేసి మిమ్మల్ని విష్ చేస్తున్నారు మేడం. సార్, బిజినెస్ దగ్గరికి వచ్చేటప్పటికి బెచ్చగాళ్ళతో కూడా ప్రాపర్ గా మాట్లాడతారు. మినిస్టర్ గారు ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? కొంచెం డీసెంట్ గా మాట్లాడండి సార్. డీసెంటా మేడం? ఏం సార్ ఇది? మేడం, మీరేం అపార్థం చేసుకోకండి. ఆయన చిన్నప్పటి నుండి ఏదైనా భారీగా తన కంట పడితే ఇంకా అన్ని మర్చిపోయి దాన్నే పదే పదే చూస్తూ ఉంటారు. అది ఆయన హాబీ మేడం. అవును,
మీ హాబీస్ ఏంటి మేడం? నేను సినిమాలు చూస్తుంటాను. మరైతే పదండి నైట్ షో సినిమాకి వెళ్దాం. ఊరుకోండి సార్, మీరు మరీ వార్ చేస్తున్నారు. మీ పరిస్థితి చూస్తా నడుము పట్టి గిల్లేలా ఉన్నారే. మంచి ఐడియా ఇచ్చావు. నువ్వు అంటే నేను క్లోనింగ్ వేసాడు ప్లానింగ్, యంత్రాన్ని మనిషిగా మార్చే ప్రోగ్రామ్ సంథింగ్. అన్నయ్య డబ్బున్న అన్నయ్య, బిల్ గ్రేడ్ ఆటలు అన్నీ ఇప్పుడు ఆడయ్యా. వ్యాపారి పాడైన సంసారే, జన్మ బంధం పేగు బంధం రాగబంధం, మరువకు విడువకు అన్నయ్య డబ్బున్న అన్నయ్య, బిల్ గ్రేడ్ ఆటలు అన్నీ. ఈ మధ్య కాలంలో మీరు స్టార్ట్ చేసే బిజినెస్ లన్నీ లాస్ అవుతున్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి సార్? ఇప్పుడు నాకు బిజినెస్ లైఫ్ కన్నా ఫ్యామిలీ లైఫే చాలా బాగుంది. ఇంకొద్ది రోజుల్లో అన్ని బిజినెస్లు మూసేసి ఇల్లు పెళ్ళాం పిల్లలని సంతోషంగా ఉండబోతున్నాను. మరి మీరు నెంబర్ 1 అవరా? అరే పోవయ్య, నువ్వు ఒకటివి. నంబర్ 1 లేదు, నంబర్ 2 లేదు. నేను ఒక రహస్యం చెప్తాను, ఎవరికి చెప్పొద్దే. నేను బ్లాక్ లో చాలా డబ్బు కూడా పెట్టాను. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి ఓసారి రైడ్ చేసి ఉన్నవన్నీ ఊడ్చుకుపోయారనుకో, నేను హ్యాపీగా ఉంటా. ఏంటి సార్ ఇంత ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు? మీకు ఏమైంది? కొన్నాళ్ళ నుంచి నాకు మెంటల్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అందుకే ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. జరుగుతుంది. ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బు సంపాదించాలని పెళ్ళం పిల్లల్ని ఇంటి వదిలేసి ఊర్లు తిరిగినానుకో, బండబడ నెత్తి మీద ఒక గుద్దుతా. ఇంత మొత్తుకుని అర్థం కాలా ఏంది? నా సెల్ నుంచి పుట్టినవాడు హైట్ లో నాలాగున్నాడు, వెయిట్ లో నాలాగున్నాడు, కలర్ లో కూడా నాలాగే ఉన్నాడు. కానీ క్యారెక్టర్ వేరేలాగుందే. నేను బిజినెస్ అంటున్నాను, వాడు ఫ్యామిలీ అంటున్నాడు. ఎందుకు డాక్టర్? అంటే చిన్న వయసులో మీరు ఫ్యామిలీ అటాచ్మెంట్ లేకుండా దూరంగా పెరిగారు. బట్ వాడు పుట్టగానే తీసుకెళ్ళి మీ ఫ్యామిలీలోనే వదిలిపెట్టాం. ఏ చిన్న విషయమైనా చిన్నపిల్లల మనసులో అలాగే నాటుకుపోతుంది. అక్కడ వాడికి అక్క అమ్మ చెల్లి చూపించే అనురాగం, ఆప్యాయత, ప్రేమ వీటన్నిటికీ అలవాటు పడి పూర్తిగా బందీ అయిపోయాడు. అలా జరగడానికి నేను ఎప్పటికీ ఒప్పుకోను. అందుకే మీకు ఫోన్ చేసి పిలిపించింది. ఏయ్, అలా జరుగుతుంది నీకు ముందే తెలుసు కదా, ఇప్పుడు అనుకునే లాభం? వాడే అనుకుంటే వాడిని మించి వీడున్నాడు. ఇలా చూడండి సార్, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని మిమ్మల్ని రమ్మన్నాను. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నా ఒంట్లోంచి ఇంకో సెల్ తీసి మరో సూర్యను సృష్టించాలి. ఏంటి మరి? వాడు వేరే దారి లేదు, వాడిని చంపేద్దాం. 30 సంవత్సరాలు రీసెర్చ్ కదరా దీక్ష. నా దీక్షకి ప్రతిఫలరా వాడు. ఒక ఆడదానికి మగవాడికి పుట్టిన బిడ్డ సహజమైన బిడ్డ, కానీ సైన్స్ ద్వారా పుట్టిన ఆ బిడ్డ ఆ దేవుని ప్రత్యక్ష రూపంరా. అలాంటి వాడిని చంపుదామంటావా? వాడిని నువ్వు ఏమైనా చేసావో నిన్ను పోసి పట్టిస్తానని వాడు చెప్పాడు, కానీ నేను అది చేస్తాను. ఏంటి అంకల్ ఆఫీస్ వెళ్ళకుండా ఇంట్లో మాతోనే ఉన్నారు? మీ బిజినెస్ లాస్ అవదా? బిజినెస్ లాస్ అయితే అయ్యింది. లాస్ అయితే డబ్బులని పోతాయి కదా మామయ్య. డబ్బులు పోతే పోనీ. మరి చాక్లెట్ కొనాలంటే డబ్బులు ఎలా వస్తాయి మామయ్య? అందరం ఉద్యోగం చేసి సంపాదిద్దాం. ఏంటి? ఓయ్ బామర్తి, ఇన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళాను, సడన్ గా ఇంటికి వచ్చి కూర్చుని మా అందరినీ ఉద్యోగాలు చేసుకోమంటే ఏంటి అర్థం? నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలని అర్థం. నేనా? చూడు బామర్తి, ఓ మనిషి పొద్దు నుంచి రాత్రి దాకా ఊరికే కూర్చుని ఉండడం అంటే మాటలేం కాదు. అదంతా వంశపారంపర్యంగా రక్తంలో అణువు ఊరిపోయి ఉండాలి. అలా ఉన్నవాడే కూర్చోగలరు. ఈ బతుకంటే ఊరేసుకొని చావచ్చు. బిల్ గేట్స్ అంతటి బామర్తి కాశ్మీర్ యాపిల్ లాంటి పిల్ల ఉండగా ఎందుకు చావాలి? ఇలా మాటలు చెప్పే నన్ను వేసుకున్నారు. అద్దరు కొట్టేశారే. ఏంటిది? 4వ 4కే వస్తున్నావేంటి? నా జాతకంలో 7 ఉన్నాయ్యా. ఉయ్యే, కానీ ఒక్కటి గుర్తుంచుకో, మా తాత మీద ఒట్టు, ఆడి ముత్తాత మీద ఒట్టు. 7లో ఒక్క పీస్ కూడా డ్యామేజ్ అవ్వదు. ఏమనుకుంటున్నావా? ఎవరితో పెట్టుకుంటున్నావు? లక్ష్మి! సార్ మీరు ఒక్కసారైనా మాట్లాడాలని ఎప్పటి నుంచి ఎదురు చూసే అదే సార్ మీ మానసిక గురు కాశీ విశ్వనాథ్. ఆయన అమ్మవారి గుడిలో మొక్కు తీర్చుకోవడం కోసం మన ఊరు మీదకి వెళ్తున్నారు సార్. మీరు వెంటనే వెళ్తే ఆయన కలవచ్చు సార్. ఏంటి సార్ మళ్ళీ టీ షర్ట్ తో వచ్చారు? తెలుసు
నేను టీ షర్ట్ తోనూ వస్తా, బండితోనూ వస్తా, అదేనా చెప్పొచ్చారు? కాదు, మరి నేను అది కూడా వేసుకోకుండా వస్తా. నోరు మూయ్. అవును, కాశీ విశ్వనాథ్ అంటే ఎవరు? ఆయన నేనెందుకు కలవాలి? చచ్చాను పో. మీరు టీ షర్ట్ వేసుకున్నప్పుడల్లా గతం మర్చిపోతారు. నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. కాశీ విశ్వనాథ్ అంటే మీ రోల్ మోడల్. ఆయనలాగే మీరు గొప్పవారు కావాలని ఆయన ఫోటోని ఇక్కడ తగిలించారు. మర్చిపోయారా? నేను మర్చిపోలేదు. నీకు గుర్తుందో లేదని టెస్ట్ చేశా. సరే, ఇప్పుడు నేను ఇక్కడ లేదనుకో, ఈ విషయం నాకు ఎలా చెప్పేవాడివి? ఫోన్ చేసి చెప్పావాడిని. అయితే ఫోన్ చేసి చెప్పు. మీరు ఇక్కడే ఉన్నారు కదా? నేనున్నాను, కానీ ఫోన్ లేదు కదా. అవును కదా, నేను ఎదవను సార్. హలో, ఏంటి? అదిగో నాన్న అత్తు. ఏమ్మా, మీరెళ్ళి వంట పని చూడండి. రేయ్, నువ్వు ఇటు రారా. ఏమ్మా, సార్, నేను సూర్యప్రకాష్ని. గుర్తుపట్టారా? సూర్య, నువ్వేంటి ఇక్కడ? ఆ రోజు 5 నిమిషాలు మాట్లాడాలన్నావు, కుదరలేదు. ఈ రోజు అరగంట మాట్లాడు. అబ్బాయి, ఆ డిక్కీ ఓపెన్ చేయి. సార్, అడుగుతున్నానని ఏమి అనుకోకండి. ఇన్ని బిజినెస్ చేస్తూ కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మీకు టైం ఎలా దొరుకుతుంది? నేను సంవత్సరంలో ఎక్కువ రోజులు గడిపేది ఫ్యామిలీతోనేనయ్యా. ఎందుకో తీసుకో. నీకు ఈ విషయం తెలుసా? ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవం జరిగేటప్పుడు ఊర్ల నుంచి బావలు, అక్కయ్యలు, మామలు, తమ్ముళ్ళు అందరం కలుసుకుంటాం. ఇదిగోమ్మా, తీసుకో. పెద్ద కుటుంబం, అందరం కలిసామంటే పండగే. అది కాకుండా పేకాట. రే, వెళ్ళరా, ఇది తీసుకోమ్మా. రే, బిర్యానీ ఎంతవరకు వచ్చిందిరా? సార్, ఫ్యామిలీ మెంబర్స్ తో ఇన్వాల్వ్ అవుతూ బిజినెస్ లో ఎలా అచీవ్ చేయగలుగుతున్నారు సార్? సూర్య, నువ్వు ఫ్యామిలీని బిజినెస్ ని కలిపి కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. చూడు, గత 6 నెలలుగా నేను ఆఫీస్ గడిపే తొక్కలేదయ్యా. ఇంట్లోనే ఉండి బిజినెస్ మొత్తం చూసుకుంటున్నా. ఇన్ఫాక్ట్ నాకు బిజినెస్ లో పెద్ద పెద్ద ఐడియాలన్నీ వీళ్లతో ఆడుకుంటున్నప్పుడే వస్తాయ్యా. అమ్మా బోనా, పచ్చిమిరపకాయలు పట్రా. పెరుగు పచ్చడికే కదా? అవునమ్మా, తెస్తున్నా. సార్, 4 ఏళ్ల కిందట నంబర్ 1 గా ఉన్నారు. మళ్ళీ ఆ ప్లేస్ రీచ్ అవ్వలేకపోయారు, ఎందుకని? తమ్ముడు, ఈ నంబర్ 1, నంబర్ 2 హోదాలు, అంతస్తులు, వీటి మీద నాకు నమ్మకం లేదయ్యా. అసలు ఈ పోటీ అంటేనే నాకు నచ్చదు. నా పద్ధతే వేరు. ఇప్పుడు 2000లో నంబర్ 2 అన్నారు, 2004లో నంబర్ 6 అన్నారు, ఇప్పుడు మళ్ళీ 2007లో 1 అంటున్నారు. ఇవి సంవత్సరం మారుతుంటాయి, వాళ్ళిచ్చేవి గనక. లక్ష్మి ఇట్రా. కానీ నా భార్యకు భర్త అవ్వడం అనేది, నా కొడుకు తండ్రి అనేది, నా మనవళ్లకు తాతయ్య అనేది ఏ సంవత్సరం మారదు. ఇదే మన జీవితం, ఇదే శాశ్వతం.